హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాం. అదేంటంటే మనం యూజువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నాం. బట్ ఈరోజు ఓంకారం మీద మాట్లాడుకుందామా? సో ఓంకారం అంటే ఏంటి అనేది డిస్కస్ ఐ ట్రై టు డిస్కస్ విత్ యువర్ పీపుల్. అండ్ మనం చిన్నప్పటి నుంచి పురాణాల్లోనూ వేదాల్లోనూ అన్నింట్లోనూ మనకు చెప్పేది ఏంటంటే ఓంకారం అనేది సృష్టి మూలం నుంచి ప్రారంభమై మనందరినీ కూడా కనెక్ట్ చేస్తూ వస్తుంది. మొత్తం ఓంకార స్వరూపమే. ఓంకారమే మల్టిపుల్ ఫోల్స్లోకి వెళ్తే ఈ విశ్వంలో కనిపించే ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి రంగు, ప్రతి పదార్థం, ప్రతిదీ ఓంకార స్వరూపమే అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. దాన్నే మనం ఫాలో అవుతూ ఉన్నాం. సో నేను 1992-93 ఆ టైంలో ఓంకారం మీద కూడా ధ్యానం చేశాను. ఓంకారం మీద ధ్యానం చేసినప్పుడు ఇంట్యూషన్స్ ఎవోకైనాయి అనమాట. సో ఆ ఓంకారానికి అంత శక్తి ఉంటుంది. సో మనకు నేర్పించిన కాన్సెప్ట్ ఏంటంటే ఓంకార జపం చేస్తూ కూర్చుంటే మనము మెల్లమెల్లగా అంతరంగంలో ఉన్న ఓంకారానికి కనెక్ట్ అవుతూ మనలో భగవంతుడికి సాక్షాత్కారం జరుగుతుందని చెప్పేసి మనందరం కూడా మెల్లగా నేర్చుకోవడం జరిగింది. దాన్ని రకరకాల మంత్రాల రూపంలోనూ రకరకాలుగా దాన్ని స్మరించుకోవడం, జపించుకోవడం, బయటికి జపించుకోవడం, అంతరంగంలో జపించుకోవడం, ఇలా రకరకాలుగా జరగడం జరిగింది ఇప్పటివరకు. బట్ నాకు ఈ మధ్య కొద్దిగా డిఫరెంట్ రియలైజేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఆ డిఫరెంట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, సో మా గురువుగారి స్టోరీ వింటే 1921లో బాబూజీ మహారాజ్ గారు తన గురువుగారి పాదాల దగ్గర నుంచి ధ్యానం ప్రారంభించారు. సో ప్రారంభించిన వితిన్ 1 year హీ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ అజప. అంటే అజప స్థితి అంటే అజప అంటే ఏంటంటే జపం చేయకుండానే మన లోపల నుంచి ఓంకారనాదం వినపడడం, బాడీ అంతా కూడా వైబ్రేషన్తో నిండిపోవడం, ఓం అనే నాదంతో నిండిపోవడం, ఓం అనే నాదంతో నిండిపోవడం, ఇలా జరగడం అనమాట. ఆ అజప స్థితికి ఆయన వెరీ సూన్ చాలా షార్ట్ పీరియడ్లో రీచ్ అయ్యాడు అనమాట. సో ఆ షార్ట్ పీరియడ్లో రీచ్ అయినప్పుడు హీ ఫెల్ట్ సో వండర్ఫుల్, సో బ్యూటిఫుల్ అనమాట. సో నేను కూడా మెల్లమెల్లగా మెడిటేషన్ చేసుకుంటూ వస్తున్నాను. సో నేను కామ్ అయితే తప్ప నా అంతరంగంలో ఉన్న శక్తుల్ని నేను యాక్సెస్ చేసుకోలేకుండా పోతున్నాను. సో నాకున్న సౌండ్ కావచ్చు, నాకున్న యాక్టివిటీస్ కావచ్చు, కొద్దిగా ధ్యానంలో నిర్మలంగా చేసుకోగలిగితే, ప్రశాంతంగా చేసుకోగలిగితే, వాటిని ప్రశాంతంగా చేయగలిగినప్పుడే నా లోపలున్న మెల్లమెల్లగా లోపలున్న బ్యూటిఫుల్ కండిషన్స్కి మాస్టర్ గారికి యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో మళ్ళీ మా దాజీ గారు, గురువు గారు వాళ్ళు ఏం చెప్పారంటే, మనం మంత్రం అనేది జపిస్తూ ఉంటాం. సో భగవంతుడు తన భాషను వినిపించాలనుకుంటుంటాడు. భగవంతుని భాష మౌనం ఇక్కడ. సో భగవంతుని భాష మౌనమైనప్పుడు మనం శబ్దం చేస్తూ ఆయన చెప్పేది వినకుండా ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంటాం. సో ఆయన చెప్పేది మనం వినకుండా మన ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫోన్ చేసి మనతో మాట్లాడుతుంది. సో మదర్ ఏదో మాట్లాడాలనుకుంటుంది, బట్ మన అమ్మనో నాన్ననో మాట్లాడనీకోకుండా మనం కంటిన్యూస్గా మనకు నచ్చిందే వాగుతూ ఉంటే వాళ్ళు ఎలా వినగలరు? వాళ్ళు మనల్ని ఎలా కమ్యూనికేట్ కాగలరు? వాళ్ళు చెప్పేది మనకి ఎలా అర్థమవుతుంది? సో మన సైడ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కంటిన్యూగా మాట్లాడడం, కంటిన్యూగా దాన్ని చేయడం అనమాట. సో దీన్ని నేను ఇంకా కొద్దిగా సటిల్గా ఈ మధ్య చాలా సూక్ష్మంగా ఫీల్ అవ్వగలుగుతున్నాను. అదేంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు గురువు గారిని కనెక్ట్ కావాలంటే సాధ్యమైనంత వరకు నన్ను నేను కామ్ చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు నన్ను నేను సూక్ష్మత్వం చేసుకోవాలి, నన్ను నేను క్రియారహితం చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చోగలిగినప్పుడు ఆయన నుంచి వచ్చే బ్యూటిఫుల్ డివైన్ ట్రాన్స్మిషన్ అనేది ఫీల్ అవుతూ దానికి కనెక్ట్ కాగలుగుతున్నాను. సో ఆ రకంగా ఇప్పుడు భగవంతుడు మన లోపల నుంచి ఓంకారనాదంతో అత్యంత సూక్ష్మమైన ఆ ఓంకారనాదం కూడా క్షోభ అంటారు. అంటే సృష్టి మూలంలో ప్రారంభమైన మొదటి కదలిక అంటారు. ఆ క్షోభ అనేది మనకు ఓంకారనాదం అని శాస్త్రాలంతా చెప్పబడింది. శబ్దంలాగా చెప్పబడింది. శబ్దం కాదు, అది శృతి. సో శృతి అంటే అప్పుడు వచ్చిన ఒక కదలిక. ఆ కదలికను మెల్లమెల్లగా మనం ఇమిటేట్ చేసుకుంటూ దాన్ని స్మృతిలాగా మార్చుకున్నాం. స్మృతి అంటే ఏంటంటే శృతికి ఒక మిమిక్రీ అంతే తప్ప దట్ ఈజ్ నాట్ ఒరిజినల్. సో శృతి ఈజ్ ఆల్వేస్ ప్యూర్, స్మృతి ఈజ్ ఆల్వేస్ ఇంప్యూర్ అండ్ దట్ ఈజ్ రిసైటెడ్ యాక్చువల్గా. సో ఆ రకంగా మనము ఆ శృతికి మధ్యలో ఇరుక్కుపోయినాం. సో అక్కడ శృతి అంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, సో నా మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో లోపల నుంచి వచ్చే ఆ బ్యూటిఫుల్ ఓంకార శక్తిని, ఓంకారం అనేది శక్తి యాక్చువల్గా, సౌండ్ కాదు. మన భాషలో మానవ భాషలో చెప్పాలంటే అదొక సౌండ్ అని చెప్పి డిస్క్రైబ్ చేయడం జరిగింది. అది సౌండ్ కాదు, అదొక శక్తి కదలిక. సో ఫస్ట్ క్షోభ అనేది ఉంది కదా, ఆ క్షోభ అనే శక్తి కదలికని మనం ఓంకారం అని హ్యూమన్ భాషలో, హ్యూమన్ పర్సెప్షన్లో మాత్రమే తీసుకున్నాం. ఒరిజినల్గా అయితే దట్ ఈజ్ అ ప్యూర్ ఇన్నర్ సృష్టి మూలం నుంచి ప్రారంభమైన ఒక కదలిక. సో ఆ కదలికను రీచ్ కావాలంటే
బయట గ్రాసర్ ఫామ్స్ అంటే స్థూలత్వంగా తయారైపోయాం ఈరోజు మనందరం కూడా. సో ఆ స్థూలత్వంగా తయారైపోయి ఆ స్థూలత్వం ద్వారా మన అంతరంగంలో వస్తున్న ప్యూర్ ఓంకార నాదాన్ని వినలేని స్థితికి మనం వెళ్ళిపోయాం. సో ఇక్కడ గురువుగారి ప్రాణాహుతి శక్తితోనూ, గురువుగారి ప్రేమతోనూ, గురువుగారి ఆశీస్సులతోనూ మనం మెల్లమెల్లగా ఆ స్థూలత్వంను తొలగించుకోగలిగి సూక్ష్మత్వం వైపు ప్రయాణం చేయగలిగితే మెల్లమెల్లగా ఆ ఓంకార నాదాన్ని అనేది పర్ఫెక్ట్గా వినగలుగుతూ మనము డెఫినెట్గా ఆ కనెక్షన్లోకి వెళ్ళగలుగుతూ అక్కడ శృతిలో మనం కలిసిపోవచ్చు అనమాట. స్మృతిలో కాదు, శృతిలో. అంటే ఇక్కడ మనం నామజపం కానీ ఓంకార జపం కానీ మనం చేస్తూనే ఉంటే మనం స్థూలత్వాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటున్నాం, అందువల్ల లోపలికి కనెక్ట్ కాలేకపోతున్నాం. ఓ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో అత్యంత సూక్ష్మమైన ప్రాణాహుతి శక్తి అనేది, సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లోని అత్యంత సూక్ష్మమైన ప్రాణాహుతి శక్తి అనేది మనం పర్సీవ్ చేసుకొని దాన్ని మనలోకి అలౌ చేసే కొద్దీ అది మనలో ఉన్న స్థూలత్వాన్ని మెల్లమెల్లగా తొలగిస్తూ స్థూలత్వం నుంచి కొంచెం స్థూలత్వం నుంచి అల్పస్థూలత్వం నుంచి సూక్ష్మత్వం నుంచి పరమ సూక్ష్మత్వం, అలా శూన్యస్థితి, పరమశూన్యస్థితి, బ్రహ్మాండ స్థితి, పరబ్రహ్మాండ స్థితి, అలా లోపలికి వెళ్తూ మన లోపల ఉన్న ఆ అద్భుతమైనటువంటి ఆ ఓంకార నాదం అనే శక్తిని, సౌండ్ను కాదండి, శక్తిని ఫీల్ అవుతూ అది మన వ్యవస్థ అంతా విస్తరించుకునేటట్టు చేయగలిగితే అది అద్భుతమైన అజప స్థితి అనమాట. సో ఇది మెడిటేషన్ చేస్తూ వెళ్ళే కొద్దీ మనం ఒక మంత్రం పట్టుకోనో లేకపోతే ఒక శబ్దాన్ని పట్టుకోనో, స్థూలత్వం అండి ఇదంతా, అది గమనించాలి. సో ఇది నేను ఏది తప్పని చెప్పడంలో, ఏది రైట్ రాంగ్ అని చెప్పడం లేదు నేను, బట్ ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తూ వెళ్తూ ఉంటే కొద్దీ మెడిటేషన్లో నన్ను నేను ఏదైనా ఒక ఆలోచనలో పెట్టుకున్నా లేదా దేని గురించి నేను ఆలోచిస్తున్నా, లోపలికి ట్రాన్స్మిషన్ వెళ్ళనివ్వడంలా. ఆ అత్యంత సూక్ష్మమైన ట్రాన్స్మిషన్ లోపలికి వెళ్ళాలంటే మనం కూడా సూక్ష్మంగా తయారు కావాలి. మనం ఇంకా సూక్ష్మంగా, అత్యంత సూక్ష్మంగా, చాలా సూక్ష్మంగా తయారయ్యే కొద్దీ మాత్రమే ఆ ట్రాన్స్మిషన్ కూడా లోపలికి వెళ్తూ ఇంకా లోపల ఉన్న సూక్ష్మత్వాన్ని మనకు వెలిగితీసి, సో ఇప్పుడు మనం బోర్ వేస్తూ ఉంటాము. సో బోర్ వేసినప్పుడు పెద్ద రాళ్ళు వస్తూ ఉంటాయి. సో పెద్ద రాళ్ళను తొలగించుకోగలిగినప్పుడే కదా మనం లోపల ఉన్న ఫైన్ వాటర్ అనే దాన్ని చేరుకుంటాం. అట్లాగే మన లోపల ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయాలంటే కూడా మనం కూడా అంతే సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా లోతుల్లో ఉన్న భగవంతుని ఓంకార శక్తిని తెలుసుకోవాలని మెల్లమెల్లగా నాకైతే అర్థమవుతుందన్నమాట. సో ధ్యానంలో మనం ఎంత సైలెంట్గా ఉంటే లోపల అంత బ్యూటిఫుల్గా వర్క్ జరుగుతూ మనం అంత సూక్ష్మంగా తయారవుతూ ఉన్నాం. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మెల్లమెల్లగా ఈ మధ్య ఇంకా చాలా ప్యూర్, డీప్, కామ్ స్టేట్స్ అని కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనమాట. అది మాటల్లో చెప్పలేము. మాటల్లో చెప్పిన మరుక్షణం మీరు అట్లాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ కావాలనుకొని ఒక స్థూలంగా ఆలోచిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు కూడా లయావస్థ అన్నారనుకోండి. సో లయావస్థ అంటేనే ఏదో గొప్ప స్థితి అని చెప్పి మనం కూడా సూక్ష్మంగా ఆలోచించి సూక్ష్మంగా నిలబడిపోతాం అనమాట. అందువల్ల అట్లా లేకోకుండా ఉండడానికి, సో అట్లా కాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఇట్ ఈజ్ యువర్ ఓన్ డీప్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ యూ క్యాన్ పర్సీవ్. సో ఆ ఎక్స్పీరియన్స్ని మిమ్మల్ని మీరు పర్సీవ్ చేసుకోగలిగినప్పుడే మీకంటూ ఒక అద్భుతమైన స్థితి అనేది సాక్షాత్కరిస్తుంది. సో అద్భుతమైన స్థితిలో సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా ఉంటూ భగవంతుని దివ్యత్వాన్ని మనం సూక్ష్మమైన స్థాయిలోనే ఆ శృతిని పట్టుకొని ఆ శృతిలో మనం ఆ మెర్జ్ అయినప్పుడే లయావస్థ అనేది కూడా సంభవిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఎంత లోపలికి వెళ్ళి ఎంత సూక్ష్మంగా తయారవుతామో మన లోపల ఉన్న ఆ శక్తులన్నీ కూడా అంత యాక్టివేట్ అవుతూ మంచి క్రియేటివిటీ, మంచి మెమరీ, మంచి నాలెడ్జ్, ప్రశాంతత, చైతన్యం అన్నీ కూడా ఆ స్థితిలో నుంచి వస్తాయన్నమాట. సో ఆధ్యాత్మికంగా ఉండడం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అనే ఒక నెగిటివ్ కాన్సెప్ట్లో ఉన్నారో అలా ఉండొద్దండి. మనలో ఉన్న అద్భుతమైన శక్తులన్నింటినీ మేలుకొలుపుతూ మెటీరియల్ లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ప్రశాంతంగా, డిటాచ్డ్గా, అంటే మళ్ళీ డిటాచ్డ్ అంటే ఏదో అనుకున్నారు. సో ఇది స్మరణలో చేస్తే సరిపోతుందండి, అంతే, కొత్తదే లేదు. భగవంతుని స్మరణలోనూ మాస్టర్ స్మరణలోనూ చేస్తే సరిపోతుంది అంతే. వాళ్ళ స్మరణలో చేసేదాన్ని డిటాచ్మెంట్ అంటారు, ఏం లేదు. స్మరణలో చేస్తే వాళ్ళు చేసినట్టు థియరీ ఉంది, ప్రాక్టికల్గా నేను కూడా చూస్తున్నాను. సో నేను చేసినప్పుడు అది నాకు ఎందుకో ఫ్రెష్గాను, హ్యాపీగాను ఉండిపోతాను. వాళ్ళు ఇచ్చిన దివ్య స్థితిలో అలా ఉండిపోతాను అంతే. మళ్ళీ ఆ డిటాచ్మెంట్ అనేది పక్కన నెగిటివ్ పడేసేయండి. సో స్మరణలోనూ అద్భుతమైన భగవంతుని స్మరణలో చేస్తూ అలా హ్యాపీగా ఒక చైతన్యవంతమైన స్థితిలో మెటీరియల్ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా కలుపుతూ ప్రొడక్టివిటీ ఉంటుంది మెటీరియల్ లైఫ్లో. అట్లాంటి సిద్ధులకు, యోగులకు నిజంగా అద్భుతమైన ప్రొడక్టివిటీ ఉంటుంది. సో మనం ఏదైనా సాధించాలనుకుంటే సాధించగలం, చేయాలనుకుంటే చేయగలం. అది కూడా మనకు అవసరమైతేనే చేస్తాం. మనకు అవసరం అంటే భగవంతుని ఆజ్ఞానుసారం చేస్తాం. మన లోపల ఉన్న కర్మలను తొలగించుకునే దానికి చేస్తాం. ఒక అద్భుతమైన స్థితిని గమనించవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి ఆధ్యాత్మికతతో లాభాలు. సో ఆధ్యాత్మికతను అలా వాడండి మరి. సో మనము స్వార్థంగా ఆలోచిస్తే భూమి మీద
మెటీరియల్ లైఫ్లో అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, రాజు కావాలి, రంభ కావాలి, కోటీశ్వరుని కావాలి అనిపిస్తుంది. కానీ మెటీరియల్గా దాటి మనలో ఉన్న భగవంతుని పరంగా చూస్తే నిజంగా మనకు భగవంతునితో ఉండే ప్రశాంతత, భగవంతునితో ఉండే బ్యాలెన్స్డ్, భగవంతునితో ఉండే ఐక్యత ఇవన్నీ కనుక ఆలోచిస్తే డెఫినెట్గా అదొక డిఫరెంట్ స్వర్గం అండి. సో ఆ లెవెల్లో ఉంటూ అక్కడ కూడా మెటీరియల్ లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ లాగే ఉంటాం. ఎందుకంటే ధర్మం నిర్వర్తించమని భగవంతుడు చెప్పినాడు కాబట్టి ఆయన ధర్మానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. సో ఆయనే రక్షకుడు కాబట్టి మనం ఏ టైంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయనే మనకు కావాల్సింది డెఫినెట్గా మనం ఖచ్చితంగా సాధించలేమన్నప్పుడు ఆయన దిగి మనకు హెల్ప్ అయితే చేస్తాడు. ఈ రకంగా మెటీరియల్ లైఫ్లో కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది డివినిటీ కూడా. సో డివినిటీ మనకు హెల్ప్ అవుతూ మనల్ని కర్మరహితంగా ఉంచుతూ మెల్లమెల్లగా మనము మన లోపల ఉన్న దివ్యస్థితులతో ఒక మమేకమై ఆ కండిషన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్వీట్ తింటున్నాము, ఆ స్వీట్లో ఉన్న రుచే కదా మనల్ని ఆస్వాదించేది, అక్కడ ఉన్న పదార్థం కాదు, ఆ స్వీట్లో ఉన్న ఎస్సెన్స్ అనేది మనల్ని ఆకట్టుకుంటుంది. అట్లాగే భగవంతునితో ఉండడము, అక్కడ ఉన్న ఆ ఎస్సెన్స్ను ఆస్వాదించడం అనేది మన ఆధ్యాత్మికతలో మనం ఎక్స్పీరియన్సే ఒక గొప్ప థింగ్ అనమాట. అది ఎక్స్పీరియన్స్ అవుతూ మెటీరియల్ లైఫ్ను స్పిరిచువల్గా వండర్ఫుల్గా లీడ్ చేయడానికి ఆధ్యాత్మికత అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. దాంట్లో ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద బెస్ట్. నేనైతే అదే ఫాలో అవుతున్నా. మీరు ట్రై చేయండి, మీకు నచ్చిన సిస్టమ్ ఫాలో కండి.